పోలీసులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. పోలీసుల గుడ్డలు ఊడదీసి కొడతామంటూ వ్యాఖ్యలు చేశారని, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా ఒక్క అడుగు వేయగలవా జగన్ అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పారని, మీరు కేవలం బట్టలు ఉతకడానికే పనికొస్తారన్నారు. జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్, బెంగళూరు ప్యాలెస్ కు డిటర్జెంట్ పంపుతామన్నారు. పోలీసులకు మాజీ సీఎం జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ రక్షణలో ఏ విధంగా బార్డర్స్లో మనల్ని, దేశాన్ని, భారతమాతని మన సైనికులు, వీర సైనికులు కాపాడుతున్నారో అదేవిధంగా దేశం లోపల పోలీసులు ఆ గురుతరమైన బాధ్యతను వహిస్తారు. కాకి చొక్కాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది, ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, ప్రత్యేకమైనటువంటి భయం ఉంది. మిత్రులారా, నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 కోట్ల మంది ఆంధ్రులకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ రాప్తాడులో అన్నారు, పోలీసుల్ని గుడ్డలు ఇప్పించి కొడతాము, వారి చంద్రబాబు నాయుడికి వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయ్యా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క పోలీస్ నీకు సెక్యూరిటీ లేకుండా నువ్వు ప్రజల్లోకి రాగలవా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఒక్క పోలీసు సెక్యూరిటీ లేకుండా నువ్వు ప్రజల్లోకి రాగలవా? అలాంటప్పుడు పోలీస్ అధికారులని, వారి ఆత్మస్థైర్యాన్ని, వారి మనోభావాల్ని బాధపడే విధంగా నిన్న నువ్వు మాట్లాడావు. వెంటనే పోలీసులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను తమాషా చేస్తున్నారా మీరు? నోరుంది కదా అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు నువ్వు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని ఉతికి ఆరేసి, బండకేసి కొట్టి ఆరేసి 11 స్థానాలకు పరిమితం చేశారు. నేనేదో అంటున్నాడు బట్టలు ఇప్పదిస్తానని. మీరు బట్టలు ఉతుక్కునేదానికి మాత్రమే పనికొస్తారు. మీరు బట్టలు ఉతుక్కునేదానికి మాత్రమే భవిష్యత్తులో పనికొస్తారు. మీరు ఇప్పుడు ఏదో షాపుకి పోతే చెప్పాడు ఏవేవి ఉన్నాయి బ్రాండ్లు అంటే, సర్ఫ్ ఎక్సెల్, రిన్ను, ఏరియలు, ఒకటి వచ్చి లోటస్ పాండ్కి, ఒకటి వచ్చి బెంగళూరు ప్యాలెస్కి, ఒకటి వచ్చి తాడేపల్లి ఆయనకు ఎక్కడున్నాడో ఒకటి, ఇంకో అడ్రస్ ఏదైనా ఉంటే కూడా కనుక్కొని, ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కొని పులివెందులకు కూడా పంపిస్తాం. ఒకటి, మీరు బట్టలు ఉతుక్కునేదానికే మీ శేష జీవితం సరిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. మీకు ఏం అహంకారం అయ్యాది? నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి పోలీస్ వ్యవస్థ ఎంతమంది తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు ప్రజలకు రక్షణగా నిలిచారయ్యే వాళ్ళు. గతంలో ఒకరిద్దరు పోలీస్ అధికారులు తప్పు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన మొత్తం పోలీస్ వ్యవస్థని దిగజార్చే విధంగా, వారి మనోభావాలు బాధపడే విధంగా ఏ విధంగా మాట్లాడతారయ్యా మీరు? ఇది మంచిది కాదు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో నేను ఇంకా మాట్లాడిన ఇలా మాటలు మీరు లేకుండా నేను లేను అనే భావన నీకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న రాప్తాడులో హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యారు ఆయన. మిత్రులారు, మీరు ఒకసారి కానీ గమనించినట్టయితే అది హెలికాప్టర్ అనుకున్నారా, వైసీపీ కార్యకర్తలు ట్రాక్టర్ అనుకున్నారా? నాకు అర్థం కావట్లా. హెలికాప్టర్ అనుకున్నారా, ట్రాక్టర్ అనుకున్నారా? ఇష్టానుసారంగా దగ్గర వెళ్ళిపోతే దానికి కొన్ని సేఫ్టీ మెజర్స్ ఉంటుంది. నేను కూడా కొన్ని సందర్భాల్లో మా మంత్రులతో, ముఖ్యమంత్రులతో ప్రయాణం చేశాను హెలికాప్టర్లో. అది ల్యాండ్ అయిన తర్వాత కొద్దిగా సమయం కావాలి, దానికి వింగ్స్ ఉంటుంది. ఆ వింగ్స్ స్టాప్ అయిన తర్వాత దగ్గరికి వెళ్ళాలి, ప్లస్ సెక్యూరిటీ జోన్ను కొంతమందికి అనుమతిస్తారు. ఇప్పుడు మా పార్టీలో ఇంతమంది అగ్రనాయకులు ఉన్నా సరే, మాకు ఒకరికి ఇద్దరికి హెలిప్యాడ్ దగ్గర అనుమతి ఇచ్చి మిగతా వాళ్ళని దూరంగా వచ్చిన తర్వాత కలుస్తారు. అదేందయ్యేది? ఇష్టానుసారంగా దూరేసి డోర్ కూడా లాగుతున్నారని చెప్పారు నేను ఎస్పీ గారు. అందుకని అది ట్రాక్టర్ అనుకున్నారా, హెలికాప్టర్ అది సెక్యూరిటీ. మీ నాయకుడు దిగాడు అక్కడ, మళ్ళీ భద్రతా లోపం, భద్రతా వైఫల్యం చెప్పి పోలీసుల మీద పడి ఆడవడం. చేసేదంతా మీరు, పూసేది మాత్రం అధికార పార్టీకి. అయ్యా మీరు ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు సాధారణ వ్యక్తి కాదు,
సుదీర్ఘ పాదయాత్ర దాదాపు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు రాష్ట్రంలో. మీకు ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు ఆ రోజు తెలుసు. 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంటుందో తెలుసు. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసు. పోలీస్ అధికారులు ఏ విధంగా పనిచేస్తారో తెలుసు. మీ మారికి మేము పనిచేయట్లేదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే మాకు చాలా గౌరవం. కానీ ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులని ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా నువ్వు మార్చుకోలేదా? వైసీపీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐపీసీ సెక్షన్ని నీ మనుషుల ద్వారా వైసీపీ సెక్షన్లుగా మార్చుకోలేదా? దాని ఉదాహరణ మొన్న పుంగనూరులో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు మా అభ్యర్థిని కొట్టి నామినేషన్ పేపర్లు చింపేస్తే పోలీస్ స్టేషన్లకు పోతే అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు రిజిస్టర్ చేయలే. పేర్లు రాసేటప్పుడు ఈ పేరు వద్దు ఆ పేరు వద్దు అని చెప్తాడు. అంటే ఎక్కడ ప్రజాస్వామ్యం ఉండింది నువ్వు ఉన్నప్పుడు? డిక్టేటర్షిప్ మార్గం నడిపావు కదా. నిన్ను నమ్మి ఇప్పటికే 3 పోలీస్ అధికారులు, దాదాపు అడిషనల్ డీజీ స్థాయి అధికారులు 3 ఇళ్ళకి వెళ్ళిపోయారు. చాలామంది అధికారులు ఇళ్ళకి పోతారు. చాలామంది అధికారులు జైలుకి పోతారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు తెలుసా? నాకు నిన్న చెప్తున్నారు, అన్న ఆయన ఏంది పోలీస్ ఆఫీసర్ని బెదిరించేది, ఆయన డ్రెస్సే మారుతుంది, ఆయన ఏం డ్రెస్ ఇప్పించేది, కొద్ది రోజుల్లో ఆయన డ్రెస్సే మారుతుంది, ఆయనకు ఒక నెంబర్ కూడా ప్రత్యేక నెంబర్ కూడా వస్తుంది అంటున్నారు. అర్థమై ఉంటుంది అందరికీ. ఆయన డ్రెస్సే మారుతుంది, ఆయనకే ఒక ప్రత్యేక నెంబర్ కూడా వస్తుంది, ఆయన ఏంది పోలీస్ అధికారులను విమర్శించేది అని చెప్పి మాట్లాడుతున్నారు. మంచిది కాదు ఇది. పూర్తిగా ఈరోజు ఈ 8 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రగా మేము తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక దృఢ సంకల్పంతో టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మా కూటమి వికసిత ఆంధ్రప్రదేశ్గా మేము ముందుకు తీసుకోవాలని చెప్పి, దేశాన్ని వికసిత్ భారత్గా ముందుకు తీసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారి సంకల్పిస్తుంటే మీరు ఇక ఇష్టానుసారంగా, అంటే మీ 5 సంవత్సరాల కాలంలో పెట్టుబడులు రాలేదు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు తెలుసా మిత్రులారా? ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడి పెట్టాలంటే శాంతి భద్రతలు బ్యాలెన్స్గా ఉండాలి. ఏదైనా సరే శాంతి భద్రతలకు కానీ విఘాతం కలిగితే ఎవరు పెట్టుబడులు పెట్టరు. మీ 5 సంవత్సరాల కాలంలో రోజు విధ్వంసంతో మొదలైనటువంటి మీ పరిపాలన, ఏ రోజైతే ప్రజావేదికని ధ్వంసం చేసి మీ పరిపాలన మొదలుపెట్టారో 5 సంవత్సరాలు పత్రికల మీద కేసులు, ప్రతిపక్షాల మీద కేసులు, ప్రజలు ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియాలో పెడితే వారి మీద కేసులు లేని రోజు ఏమన్నా ఎప్పుడైనా ఉండిందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఈరోజు రాష్ట్రంలో దాని అంటారు శాంతి భద్రత లేదంటారు. ప్రభుత్వం వచ్చి 40 రోజుల్లో ఢిల్లీకి పరిగెత్తారు ఆయన మిత్రులారా. వచ్చి 40 రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తారు. ఇదేంటి హత్యా రాజకీయాలకు నిలయం అని చెప్పి. 40 రోజులు కూడా కాలేదు. అంటే కేవలం నీకు అధికారం కోల్పోయినావు, ఈరోజు అధికారులకు వచ్చిన పార్టీ మీద మసిపూయాలని చెప్పి ఒక దురాలోచన తప్ప నీకు వాస్తవాలు లేవు నీ దగ్గర. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నీ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాల మీద, రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి మీద, రాష్ట్రంలో జరిగినటువంటి దౌర్జన్యాల మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తాను.